దాంతో సంపాల్సినోడు ఇంకా బతికే ఉన్నాడ్రా. మనోడు పని కత్తి పెట్టినవేంద్రా? అయినా నువ్వేంద్రా? మనోడు కాదురా, మన మధ్యలో ఉండే శత్రురైడు. మనోడు చంపడం ఏందిరా? మళ్ళీనే చంపినోడు మనల్ని చంపడా ఏంది? అయినా మళ్ళీ నీడెందుకు చంపినారా? బాగా బాగా ఇక్కడ తెలిసి ఒక పగ నడుస్తుంటే తెలియకుండా మరో పగ నడుస్తా ఉన్నది. అయినా మళ్ళీ మీద ఈడికెందుకురా పగ? మళ్ళీ మీద కాదు, రెడ్డి మీద. రెడ్డి మీద? రెడ్డికి నమ్మిన పంటు ఈడి తండ్రి కొండయ్య. రెడ్డి భార్యకు కొండయ్యకు అక్రమ సంబంధం ఉండేది. అది చూసిన రెడ్డి కోపంతో రగిలిపోయి ఆడి భార్యను చంపినాడు. ఈ తల్లిదండ్రులను తెగ నరికి ఈడ్ని చంపబోతే తప్పించుకుని పారిపోయినాడు. ఈడితో పాటు రెడ్డి పైన పగ పెరిగినది. రెడ్డిని చూసిన పండోడు పగతో రగిలిపోయినాడు. కొనపానంతో ఉన్న మల్లిని చూసి కాపాడాల్సింది పోయి అనుమానం వచ్చేలా చేసి ఆన్ని పట్టుకోవడానికి దగ్గరుండి సహాయం చేసినాడు. అట్టాగే రెడ్డి కంట పడకుండా జాగ్రత్త పడినాడు. మేకవన్నే పులిలా ఎనకుండి ఇంత నాటకం నడిపినాడు. ఇవన్నీ నీకెట్టా తెలుసురా? మల్లిని చంపిన చోట ఈడి కడియం పడి ఉండాది. బండోడ్లాగే ఉండే మనిషిని రెడ్డి ఇంట్లో ఉండే పటంలో చూసి ఆడితో పాటు పటంలో ఉన్నోడిని అడిగితే ఇడెవరో చెప్పు. ఆడు రెడ్డి కుడిభుజమయ్యా. రెడ్డి ఆడిని ఎప్పుడో చంపేసినాడు కదా. అంతేనా, ఇంకేమైనా ఉండదా? ఆడికో కొడుకున్నాడయ్యా. ఆడు మోగుడయ్యా. సిఏని చంపడంతో నా అనుమానం గట్టిదైనది. ఈడు అన్నం పెట్టిన చెల్లిని చంపిన రాక్షసుడు. అయినా మళ్ళీ చంపినోడివి నిన్నెట్టా వదులుతా?